అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని, మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే, ఏదో వృషభ రాశికి బాగుంది, పలానా రాశికి బాగుంది అని మనం సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది, పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును, ఉన్నతానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, ఇలా ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన, అదొక విద్య అది. సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక నిజం అవుతుంది. వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది, నాకేది ఎప్పుడు నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, మీరేం చెప్పొద్దు, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతా, విషయం ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక, లేదా 4-5 విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎట్లా ఉంది అనుకుంటే, కొత్త ప్రయత్నాలు అయితే చేయకండి. వీరు కూడా ఉన్నది నడవనీయండి వ్యవస్థను. ఎక్కువగా ఆశపడి ముందుకు వెళ్ళినా, ఏదో ఎక్స్పెక్టేషన్ చేసుకొని ముందుకు వెళ్ళినా కొంత ఇబ్బందికరంగానైతే ఉంది. మనం ముందుగా చూసుకుంటే వ్యాపారం అందు నష్టం కనబడుతుంది. కొందరు ఏం చేస్తారంటే, ఇదే సమయంలో ఏదో వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటారు. ఇప్పుడు టైం బాగాలేనప్పుడే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వీరికి. అదే టైంలో డబ్బు ఎవరో ఇస్తారు, ఎక్కడి నుంచో డబ్బు వస్తుంది. ఈ 10 లక్షలు 20 లక్షలు తీసుకొని పోతారు, ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ టైం బాగాలేదు అనేది వీరికి ఎప్పుడు తెలుస్తుంది? ఈ డబ్బులు పోయిన తర్వాత ఎక్కడికన్నా వెళితే, అమ్మాయి మీరు ఈ టైం బాగాలేదమ్మా ఎందుకు ఇన్వెస్ట్ చేశారంటే ఏం చేయలేము. కనుక టైం బాగాలేదు అన్నప్పుడు అర్థం చేసుకోండి దయచేసి. మరి మీ జాతకంలో ఒకవేళ దశ అంతర్దశలు బాగుంటే, మీకు కనుక శని అంతర్దశ, శని మహాదశ అయిపోకుండా, మహాదశ ఉన్న అంతర్దశలు అయిపోకుండా ఉంటే మీకు మంచి రిజల్ట్ ఇస్తాడు. అయిపోయింది అనుకుంటే రిజల్ట్ రాదు. ఇప్పుడు 22, 23 ఏండ్ల వయస్సు కుర్రాడు ఎంత స్పీడ్గా బండి నడుపుతాడు, లేదా ఎంత తొందరగా ఎదుటి వ్యక్తికి సమాధానాలు ఇస్తూ ఉంటాడు, ఇంత తొందరపాటు స్వభావం ఉంటుంది అంటే కొందరికి. కొందరు సైలెన్స్గా ఉంటారు, అది వారి జాతక రీత్యా వారు ఉండేటువంటి నక్షత్రాన్ని బట్టి. ఇక ఎంతైనా ఈ 20, 22, 23 ఏళ్ళ కుర్రాడు కింద కూర్చొని టక్మన్ పైకి లేస్తాడు. అదే ఈ 36, 37, 40 ఏళ్ళు 50 ఏళ్ళలో లేస్తాడా? లేవలేడు కదా. అట్లనే ఒకసారి ఒక పీరియడ్ అయిపోతే ఈ శనిది కానీ గురువుది కానీ రిజల్ట్ మళ్ళీ నెక్స్ట్ది వచ్చేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువగా ఇవ్వలేదు, అది అర్థం చేసుకోండి. మరి ఎందుకు ఎక్కువగా ఇవ్వలేదు అంటే, దాని స్టెమినా మొత్తం అక్కడ ఇచ్చేసింది. ఇప్పుడు ఇది 2వ దశన 3వ దశన చూసుకొని దాని తగ్గట్టుగా యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి మనం. యాంటీబయాటిక్ ఇంజెక్షను లేదా ఇంత దానికి జ్యూసో మంచి అదేమిటి దానికి కొంచెం పుష్టికరమైనటువంటి ఆహారం పెడితే తప్పకుండా అది మనకు కొంచెం 1% అన్న రిజల్ట్ ఇస్తుంది. అది ఎట్లా? ఉంగరం రూపకంగాన, లేదా మనకు జపం మూలకంగాన, దానం మూలకంగాన. ఇప్పుడు మనకు జలతత్వము, భూతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము 4 తత్వాలతోని గ్రహాలు ఉంటాయి. ఓకే, మీ లగ్నము జలతత్వం అయితే జపాలు చేయించాలి, మీ లగ్నము అగ్నితత్వం అయితే హోమం జరిపించాలి. ఇది పాయింట్ అర్థం చేసుకోండి బాగా. లగ్నం బట్టి ఇది జలతత్వమా, భూతత్వమా, వాయుతత్వమా, అట్లా. కనుక దాన్ని బట్టి మనం ముందుకు వెళితే మంచి రిజల్ట్ ఉంటుంది.
మరి యొక్క కుంభరాశి వారికి వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్త, సంయమనంగా ఉండాలి. దుబారా తిరుగుడు ఉంది, దుబారా ఖర్చు ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవి, చెడు సహవాసం ఉంది ఇక్కడ. ఇప్పుడు రోజు ఉదయం వాకింగ్ వెళ్ళేటువంటి వారితో స్నేహం చేస్తే వాకింగ్కి వెళ్తాం, సాయంత్రం మద్యం షాపుకి వెళ్ళేటువంటి వారితో సో నాకు ఫ్రెండ్షిప్ చేస్తే అతను అక్కడికే తీసుకెళ్తాడు. కనుక ఈ టైంలో ఈ మద్యం షాపుకు వెళ్ళేటువంటి వారి సోపతే ఎక్కువైతుంది కుంభరాశి వారికి. కనుక ఇది గమనించుకొని అటువైపు వెళ్ళకండి అంటున్నాం మనం. అది అటు వెళితే ఇంకా డౌన్ఫాల్ అవుతారు. ఈ శనికి ఇంకా బాగా మీరు రాజ్యం పోసిన వారు అవుతారు, దాని పవర్ ఇంకా కోల్పోతూ ఉంటారు. దయచేసి వద్దు, దైవం వైపు వెళ్ళండి, దయ్యం వైపు వద్దు, అది అర్థం చేసుకోండి. కొన్ని రాని బాకీలు వివాదాలకు గురయ్యే పరిస్థితి ఉంది. తృప్తి లేకుండా ఇంటి యందు అనవసరపు పనులు, అదేవిధంగా చిల్లర తగాదాలు, మితిమీరినటువంటి కోపము, కొన్ని ఆటంకాలు, దూర ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో మీరు ఒక డ్రైవర్ను తీసుకువెళ్ళండి, మీరే నడపకండి. ఆ యొక్క కార్లు కానీ వాహనాలు కానీ కొంత బంధుమిత్రుల రాకపోక, ఇదే సమయంలో మనకి ఇంట్లో రూపాయి లేదు అనే సమయంలోనే బియ్యం లేవు, బియ్యం రోజు కిలో బియ్యం కొనుకొచ్చుకొని తినాలి అనే సందర్భంలో ఈ చుట్టాలు రావడం, బంధువులు రావడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటవి. తప్పకుండా కుంభరాశి వారు ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుకోవాలి. మన వద్ద జరిగేటువంటి యొక్క శని హోమాలు కానీ గురు హోమాలలో కూడా పాల్గొనండి. చాలా అద్భుతంగా జరిగేటువంటి యొక్క హోమాల ద్వారా మంచి రిజల్ట్ పొందుతారు అని మాత్రం చెప్పగలుగుతా. దీంతోపాటు మీ యొక్క జాతకాన్ని కూడా పరిశోధన చేసి ఆ జాతకంలో దశలు అంతర్దశలు ఏం నడుస్తున్నాయో అవి కూడా కలిపి చేసేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. కనుక కుంభరాశి వారికి అసలు 15% కూడా బాగాలేదు. ఏ పని చేసినా జాతకాన్ని చూయించుకొనే ముందుకెళ్ళండి, లేదు గుడ్డిగా వెళుతా అంటే మీ ఇష్టం. ఎందుకు ఇట్లా చెప్పడము ఈ 5% 20% అంటే, గురువు కానీ శని కానీ ఇవి రెండు పెద్ద గ్రహాలు. ఇవి రెండు మారినప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల అసలు బండ్లు ఓడలు అవుతాయి. విన్నరా? ఇప్పుడు వీరికి ఏంది అంటే వివాహం అయిన వారికి కూడా భార్యాభర్తల్లో గొడవలు ఉన్నవి. కుంభరాశి వారికి వివాహం అవ్వటం లేదు అని కూడా ఒక బాధ ఉంది. వివాహం అయిన వారికి ఎందుకు వివాహం అయిందనో బాధ ఉంది. కోర్టు రిలేటెడ్ కేసులు కావచ్చును, భార్యాభర్తలలో గొడవలు కానీ ఇలాంటి సమస్యలు అయితే కొల్లలు. విన్నరా? కనుక డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. మళ్ళా డబ్బులు ఎవరికైనా ఇచ్చినా అది వివాదాస్పదమే అవుతాయి కానీ మరొకటి కాదు. కనుక దయచేసి అన్నీ చూసుకొని ముందుకెళ్ళండి. గురుగారు, కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? వీరు తప్పకుండా రావి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపారాధన, దీంతోపాటు అనాథాశ్రమాలు, వృద్ధ ఆశ్రమాలు ఉంటుంది, ముసలి వారికి సేవ చేసుకోవాలి. ఎవరో ముసలివారు కనబడ్డారు, వారికి ఒక ప్లేట్ టిఫినా, లేదా మధ్యాహ్నం భోజనమా, నైట్ ఏమైనా టిఫినా, లేదా వారికి ఏమైనా దుస్తులు కొనియడమా, షాలువా కానీ లేదా ఒక డ్రెస్ కానీ లేదా నైట్ కప్పుకునేటువంటి దుప్పటి కానీ వాటెవర్ చెప్పులు కానీ ఇలాంటి ఏవైనా వారికి మీరు కొనిస్తే మంచి ఫలితం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.